మానవుడుగా నరరూపిగా తన జీవాత్మను ఊది మంటితో మనల్ని తయారు చేసిన దేవుడు, ఆ సర్వ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువు మనిషికి దేవుడిచ్చిన ఫలము, మనిషికి దేవుడిచ్చిన ఫలములు ఏమిటి? దేవుడు అలనాడు ఆదామును హవ్వను చేసినప్పుడు ఆదామును అవ్వని ఈ ప్రపంచానికి అంతా కూడా యజమానులుగా, నాయకులుగా ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి దేవుడు మంటిని తీసుకుని మానవ రూపంలో తన జీవాత్మను ఊది మనిషిగా ఈ లోకానికి పంపించాడు. అదే విధముగా తన పక్కటెముకలో ఒక ఎముకను తీసి తన భార్య అయిన అవ్వను తయారు చేశాడు. వారిరువురు కూడా సహాయకరులుగా ఉంటూ ప్రభువుని గణపరుస్తూ ఈ లోకం అంతటిని కూడా, రాజ్యాన్ని అంతా పరిపాలన చేయడానికి ప్రభువు సృష్టిస్తే దేవుని మాటలను ఉల్లంఘించి, దేవుని మాటలను లెక్క చేయకుండా అలనాడు అవ్వ దేవుణ్ణి మాట వినకుండా ఆ సర్ప సాతాను శోధనలో పడిపోయి దేవుని మాటలను పెడచెవున పెట్టి ఈ మంచి చెట్టు ఫలములిచ్చే ఈ వృక్షమును, ఆ చెట్టు ఫలమును తినవద్దన్నప్పుడు హవ్వ ఆ సర్పము మాటలు విని ప్రేరేపించబడి తను తినడమే కాకుండా ఆదాముకు కూడా ఆ పండును తినిపించి, ఈ పండు తింటే మీరు చనిపోరు, ఈ పండు తింటే మీకు బలం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని ఆ సాతాను లేనిపోనివన్నీ చెప్పి అవ్వను ఆదామును మోసపరిచాడు. దేవుడు ఉద్దేశం ఏమిటంటే, దేవుని చిత్తం ఏమిటంటే